మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో తీవ్రంగా కోతుల బెడద ఎక్కువగా ఉందని చెప్పేసి ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులపై దాడి చేస్తున్న ఈ కోతులు వచ్చేసి అదేవిధంగా మనం తలుపులు తీసుంటే ఖచ్చితంగా ఇంటి లోపలికి వచ్చి అల్లకల్లోలం చేస్తున్నాయి అన్నమాట. అయితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ విషయం పైన. ఒక్క ఆ ఊర్లోనే కాదండి, ప్రతి విలేజ్లో మనం చూసుకున్నట్లయితే విలేజ్లో ఎక్కువగా ఈ కోతులు బెడద అనేది ఎక్కువగా ఉంటుంది. తలుపులు తీసి లోపల ఉండాలన్నా సరే భయమేస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కోతులు వచ్చి తమపై దాడి చేస్తాయో, పిల్లలపై దాడి చేస్తాయో అని చెప్పేసి భయభ్రాంతులకైతే గురవుతున్నారు ప్రజలు. కోతుల బెడద నుంచి కాపాడాలని కోరుకుంటున్న పట్టణవాసులు, అదేవిధంగా ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అధికారులు వెంటనే స్పందించి కోతుల నుంచి తమకు విముక్తి కల్పించాలని కోరుకుంటున్నారు. ఈ వెల్దుర్తి గ్రామంలో కోతుల బెడద చాలా విపరీతంగా ఉంది. ఆ కోతుల వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇంటి పెంకలని పీకేస్తున్నాయి. వాళ్ళ మేము తొమ్మండి వెళ్తే ఎవరు వస్తే వాళ్ళ మీద పడుతున్నాయి. విపరీతంగా న్యూసెన్స్ చేస్తున్నాయి. ఇంట్లో ఏముంటే అవి ఎత్తుకపోతున్నాయి. మర్చిపోయి ఒకవేళ డోర్ ఫుల్లా పెడితే డోర్లకు ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. ఇట్లా ఏముంటే అవి ఎత్తుకపోతున్నాయి. మొత్తం చిందర వందర వేసేస్తున్నాయి. విపరీతమైనటువంటి నష్టం చేస్తున్నాయి. వాటి వల్ల చిన్నపిల్లలను గరవడము, పెద్దవాళ్ళు కానీ మన క్యారీ బ్యాగ్స్ కానీ మన బ్యాగ్స్ కానీ పట్టుకొని వెళ్తే వాళ్ళ మీద పడి లాక్కోవడము, ఇలాంటివి చాలా ఇబ్బంది చేస్తుంది. విపరీతం అంటే మామూలుగా కోతులు లేవు, కొన్ని వందల్లో ఉన్నాయి. అవి మొత్తం చాలా న్యూసెన్స్ చేస్తున్నాయి. దానివల్ల మాకు చాలా నష్టం జరుగుతుంది. వాటిని ఏ విధంగానైనా మన ప్రభుత్వం చర్య తీసుకొని వాటిని నివారించాలని మేము కోరుతున్నాం. బియ్యం ప్యాకెట్ లేచి పటాకులు కాల్చే కానీ పోతలేవు. నేనేమో బుల్లెట్ తీసుకొని తలిగినాము. తెలంగాణ నిద్ర ఓడిస్తలేవు. మొత్తం డోర్లు నొక్కుతున్నాయి. చాలా ఇబ్బంది పెడుతుంది. కరెంటు వైర్లు తెంపేస్తుడు. చాలా బాధ అవుతుంది మాకు. ఆ కోతులు చేయంగా ఉండలేకపోతున్నాం. పిల్లలను అయితే బయటకు రానిస్తలేవు. చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ. ప్రవీణ్ కొడుకులు ఉన్నారు, ఇద్దరు ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు. ప్రవీణ్ కొడుకులు మా పిల్లలు ఉంటారు. వస్తుంటే దాదాపు ఒక 15 కోతులు ఎంబడబడ్డాయి. స్పీడ్గా వచ్చేసి గలీలో వచ్చిన, లేకపోతే నాకు చంపేస్తున్నాయి. నిన్న బైక్ మీద వస్తుంటే కూడా ఎంబడబడుతున్నాయి. దయచేసి ఎవరైనా దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. వెల్దుర్తి మండలంలోని కొమట్పల్లి కాలనీలో కోతులు విపరీతంగా సంచరిస్తున్నాయి. అలాగే కుక్కలు కూడా పిల్లలు బయటకు వెళ్ళకుండా, పెద్దలు కూడా బయటకు వెళ్ళాలంటే వారి ఎంబడి మరీ కలుస్తున్నాయి. చాలా ఇబ్బంది పెడుతున్నాయి. దీనికి సంబంధించిన అధికారులు వెంటనే చర్యలు తీసుకొని, నాయకులు కూడా చర్యలు తీసుకొని వాటిని అడవి ప్రాంతంలో తరలించి మాకు జర కోతుల విముక్తి చేయగలరని మేము కోరుతున్నాము. దయచేసి అధికారులు వెంటనే సంబంధించగలరని కోరుతున్నాం. కోతుల నుంచి మాకు బాగా బాధ అవుతున్నది. నీళ్ళు వరి కలుస్తున్నాయి. ఇవి అన్ని ఇళ్ళలో నిర్వహించలేవు, పిల్లలను నిర్వహించలేవు. ఇవి కోతులను పట్టి అడిగి పని మాకు అవి బాధ కలిగించాలని